హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల పేరిట ఖాతాలను నిర్వహిస్తుంది. ఈ ఖాతాలలోనే ఉద్యోగుల నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు. చదువు, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓ వినియోగదారులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవాలనుకుంటే వారు ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తు చేసి డబ్బు వచ్చే వరకు వేచి ఉండాలి. ఇక ఈ నిరీక్షణను తగ్గించేందుకు పీఎఫ్ వినియోగదారులకు ఏటీఎం కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ దశలో పీఎఫ్ ఏటీఎం కార్డు మొబైల్ యాప్ ఎప్పటి నుంచి లాంచ్ అవుతుందన్న ముఖ్య సమాచారం వెలువడింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన ముఖ్యమైన సమాచారం ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం కోసం పీఎఫ్ ఏటీఎం కార్డు మొబైల్ యాప్ను ప్రవేశపెడుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటన వెలువడింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈపీఎఫ్ఓ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేశారు. అంటే ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు ఈపీఎఫ్ఓలోనే వినియోగదారుల ప్రయోజనం కోసం ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్, క్రెడిట్ కార్డుని ఉపయోగించే సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇక మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్ఓ 2.0 పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, జనవరి నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని భావిస్తున్నామని చెప్పారు. ఇక ఈపీఎఫ్ఓ 2.0ని అనుసరించి ఈపీఎఫ్ఓ 3.0 యాప్ మే నాటికి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందుతారు. అంతేకాకుండా ఈపీఎఫ్ఓ అప్లికేషన్ వినియోగంలోకి వస్తే ఈపీఎఫ్ఓలో కొనసాగుతున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెబుతున్నారు.